యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్రూత్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన పోస్ట్ మనం తెలుగులో అంటే ట్రూత్లో అయితే ఇంగ్లీష్లో పోస్ట్ చేయడం జరిగింది. మనం ట్రాన్స్లేట్ చేస్తే ఆయన చెప్పిన దాని ప్రకారం హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం చేసుకునేందుకు లేదా హార్మోజ్ తెరిచేందుకు నేను 10 రోజులు గడువిచ్చాను, కానీ ఇంతవరకు అయితే దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ రాలేదని, ఒకవేళ 48 గంటల్లో మాత్రం మీరు రియాక్షన్ అంటే ఒక గుడ్ న్యూస్ మాత్రం దానికి సంబంధించి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఊహించరు, అలాంటి పరిణామాలు ఉంటాయని అయితే ఇరాన్కు హెచ్చరించడం జరిగింది. సో ఈ విధంగా అయితే బాగా టెన్షన్స్ నెలకొన్నాయని చెప్పడం జరుగుతుంది. సో దానికి ధీటుగా ప్రజెంట్ ఇరాన్ కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ మెసేజ్ అయితే ఇవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇరాన్ చెప్పడం ఏంటంటే మీకు బిగ్ సర్ప్రైజ్ అయితే సిద్ధంగా ఉంది, మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ని అయితే తీసుకోబోతున్నారు. యుఎస్కు ఇరాన్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక న్యూస్గా ప్రచురం అవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 48 గంటల వార్నింగ్పై ఇరాన్ ఘాటుగా స్పందించింది. యుఎస్ ఇజ్రాయెల్కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ సీనియర్ భద్రతాధికారి హెచ్చరించారు. దీనికి తమకు కొద్ది సమయమే పడుతుందని తెలిపారు. యుద్ధంలో శత్రువులను ఎలా బలహీనపరచాలో తాము బాగా నేర్చుకున్నామని పేర్కొన్నారు. తమ బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ బెదిరింపులు హాస్యాస్పదమని చెప్పారు. ముఖ్యంగా ఇరాన్ ఈ విధంగా రెస్పాన్స్ ఇస్తుందని అయితే ట్రంప్ అసలు ఊహించలేదని అయితే అక్కడ వైట్ హౌస్ వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా 48 గంటల్లో ఒకవేళ మీరు గుడ్ న్యూస్ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పెద్ద ప్రళయం చూస్తారని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం, ట్రంప్ వార్నింగ్ కూడా ఇరాన్ ధీటుగా ఆన్సర్ చెప్పడం అనేది ఇప్పుడు గ్లోబల్ వైజ్ ఒక పెద్ద టాక్ అయింది. ప్రజెంట్ ఇరాన్ సర్ప్రైజ్ ఏంటంటే మీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది, ఆ సర్ప్రైజ్ మీరు ఎవరు ఊహించలేరు. అలాంటి సర్ప్రైజ్లు అయితే ఖచ్చితంగా ఇస్తాం. మేము కూడా యుద్ధంలో ఏ విధంగా అంటే మాకు కూడా ఒక నైపుణ్యం ఉంది, యుద్ధాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, యుద్ధాన్ని ఏ విధంగా మేము తిప్పికొట్టాలి, శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలి, మాకు రాజతంత్రం, కుతంత్రం, రాజకీయం అన్నీ తెలుసని అయితే ఇరాన్ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది, ఆ సర్ప్రైజ్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేరు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే ఖచ్చితంగా యుఎస్కి రిటర్న్ వార్నింగ్ ఇవ్వడం అయితే గ్లోబల్ వైజ్ పెద్ద టెన్షన్ నెలకొంది. అటు ఇండియాకి సంబంధించి కూడా ప్రజెంట్ అంటే వస్తున్న వార్తలను మనం అబ్జర్వ్ చేస్తే మోడీ ప్రధానమంత్రి మోడీ యొక్క స్ట్రాటజీ ప్రజెంట్ ఏ విధంగా ఉందంటే కీప్ అబ్జర్వింగ్ అనే మోడ్లో ప్రజెంట్ మోడీ ఉన్నారు. అయితే విశ్వసనీయ వర్గాలు కానీ కొంతమంది ఎక్స్పర్ట్లు కానీ గ్లోబల్ ఎక్స్పర్ట్లు చెప్పడం ఏంటంటే పశ్చిమాసియాల యుద్ధంతో పాక్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీన్నే అవకాశంగా తీసుకొని దాయాది పైన దెబ్బ కొట్టాలని ఇండియా భావిస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసుగా మారిన పాక్ను OPS 2తో నాశనం చేయడానికి సిద్ధమవుతుందా? త్రివిధ దళాలతో పాటు రాజ్నాథ్ సింగ్ భేటీలు, పాక్కు వార్నింగ్, రాష్ట్రాలలో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్ ముందే ఇవ్వడం, సరఫరా ఈ ప్రశ్నలకైతే బలం చేకూరుస్తుంది. అంటే ముఖ్యంగా లాస్ట్ మన 15 రోజుల నుంచి మనం ఒక అబ్జర్వ్ చేస్తే అంటే రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతోని మీటింగ్ కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని మీటింగ్ ఏర్పరచడం, తర్వాత 3 నెలలకు సరిపడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు పంచండి అని ముందే ఇంటిమేట్ చేయడం రేషన్ షాపుల ద్వారా, ఇవన్నీ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద యుద్ధం అయితే ప్లాన్ చేస్తుంది ఇండియా అని అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ప్రజెంట్ పాక్ అయితే బాగా బలహీనపడి ఉంది, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధంలో అక్కడ బిజీ ఉన్నారు. ప్రజెంట్ ఇలాంటి శత్రువుకి ఇది ప్రతికూల సమయం, సో మనకు అనుకూలంగా ఉంది, సో OPS 2తోని మనం దాడి చేయాలి. పాక్ని అంటే ఎప్పటికెప్పుడు కంట్లో నలుసుగా మిగులుస్తుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఎప్పటికైనా మనకు ఎప్పుడు అంటే సంవత్సరంలో 1-2 సార్లు అటాక్ చేస్తూ వస్తున్న పాక్ని అయితే ఖచ్చితంగా నాశనం చేయాలి అనేసి అంటే వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకోవాలనేసి ఇండియా అంటే ప్రధానమంత్రి మోడీ స్కెచ్ ప్రజెంట్ నడుస్తుంది. అది చాలా సీక్రెట్గా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ప్రజెంట్ అదొక ప్రాసెస్ నడుస్తుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. చూడాలి అటు మిడిల్ ఈస్ట్లో
ఈస్ట్లో యుద్ధాలు, ఇటు ఇండియాకు సంబంధించిన ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటారు, తర్వాత క్రూడ్ ఆయిల్ యొక్క రేట్లు, మన ఆర్థిక మాంద్యం కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఇవన్నీ చాలా ప్రజెంట్ అయితే చాలా అంటే అన్సర్టనిటీస్ అయితే చాలా ఉన్నాయి. దీన్ని ఇండియా ఎట్లా ఎదుర్కొంటుంది, అటు యుద్ధం ఏ విధంగా రాను రాను ముందుకెళ్తుంది, మనము అంటే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ కుతంత్రమా, రాజతంత్రమా, పొలిటికల్ స్ట్రాటజీ, ఇవన్నీ అనేది ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనేది అంటే కామన్ మ్యాన్కి బాగా ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందనేసి ఎక్స్పర్ట్ కానీ పెద్ద పెద్ద మేధావులు అయితే చెప్పడం జరుగుతుంది. సో యుద్ధం ఏ విధంగా వెళ్తుంది, రేపు 48 గంటల్లో ఏం జరుగుతుంది, ట్రంప్ ఏ విధంగా దానికి ఆన్సర్ ఇస్తాడు, వీళ్ళు సర్ప్రైజ్ అన్నారు, సర్ప్రైజ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా విషయాలు అయితే వేచి చూడాల్సిందే. 48 అవర్స్ తర్వాత ఏమవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పాలి. కెమెరామెన్ కిరణ్తో రవి, పల్లవి టీవీ.